వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు. విజయవాడలో సజ్జల శ్రీధర్ రెడ్డికి వైద్య పరీక్షలు. పిఎస్ఎల్వి C61 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్. ఆదివారం ఉదయం 5:59 రాకెట్ ప్రయోగం. మంత్రి పొంగులేటికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాక్. పొంగులేటి ఆలింగనాన్ని తిరస్కరించిన జీవన్ రెడ్డి. అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చుకున్నారు. బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్ర ఆరోపణలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. శుక్రవారం 9 గంటల పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ విచారించింది. లిక్కర్ కేసులో వీరిద్దరూ A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని తెలిపింది. నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు 3 రోజులు విచారించారు. వైసీపీ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప మంగళవారం నాడు అరెస్ట్ అయ్యారు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్ణయించారు. అనంతరం సిట్ కార్యాలయాలకు తరలించారు. వైసీపీ హయాంలో వేల కోట్ల స్కామ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. శుక్రవారం 9 గంటల పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ విచారించింది. లిక్కర్ కేసులో వీరిద్దరూ A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని తెలిపింది. నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు 3 రోజులు విచారించారు. వైసీపీ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప మంగళవారం నాడు అరెస్ట్ అయ్యాడు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేసి అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు.
వైసీపీ హయాంలో వేల కోట్ల స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. శుక్రవారం 9 గంటల పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ విచారించింది. లిక్కర్ కేసులో వీరిద్దరూ A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని తెలిపింది. నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు 3 రోజుల పాటు విచారించారు. వైసీపీ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప మంగళవారం నాడు అరెస్ట్ అయ్యారు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి అనంతరం సిట్ కార్యాలయాలకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిందితులను 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ఇదే అంశంపై మా రిపోర్టరు ఆలయం మరింత సమాచారం అందిస్తారు. నేను మీ జర్నలిస్ట్ అలంని. మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దూకుడు చాలా ఎక్కువగా ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా మద్యం కుంభకోణానికి సంబంధించి గతంలో ఏదైతే అవినీతి జరిగిందో అవినీతికి సంబంధించిన వ్యక్తులపై ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. సిట్ ఇప్పటికే ఎవరైతే మద్యం మొత్తం సూత్రధారైన రాజ్ కసిరెడ్డితో పాటు మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బుల్ని సూట్ కేసు కంపెనీల ద్వారా కూడాను డబ్బులు బయటికి పంపించారనే కోణం మీద గోవిందప్పని భారతీ సిమెంట్స్ డైరెక్టర్ను కూడాను పోలీసులు అటు సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కూడాను సిట్ పోలీసు అధికారులు అదుపులో తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం వీరి విచారణ మొత్తం కూడా పూర్తయింది. గత 3 రోజుల నుంచి కూడాను సిట్ అధికారులు అటు ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో వారి బెయిల్ ఏదైతే బెయిల్ ప్రధానమైన న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో వారి అరెస్టు అనివార్యమైంది. ఖచ్చితంగా ఒకవేళ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్టే విధిస్తే వారిద్దరు కూడాను ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు విచారణ పూర్తవగానే శుక్రవారం అంటే ఇప్పుడు ఆ సమయము 9 గంటలు కావస్తుంది. ఈ సమయంలో పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం విజయవాడ సబ్ జైలుకు కూడా తరలించే అవకాశం ఉంది. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్రంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో పాటు సిట్టు సిఐడిని నియమిస్తూ కూడాను ఒక ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిట్టు తన విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడాను విచారించింది. అందులో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కేసుకు సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి అనే ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. తర్వాత ఎవరైతే దీనికి సంబంధించిన ఫైనాన్స్ ట్రాక్ అంతా కూడాను హవాలా టైపులో దారి మళ్లించారనే కోణంలో కూడాను గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్ను కూడాను అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇటు ధనుంజయ రెడ్డి గతంలో ప్రభుత్వంలో కీలక పాత్ర వహించారు. అటు ముఖ్యమంత్రి వద్ద ప్రధాన ఇదిగా కార్యదర్శిగా కూడాను బాధ్యతలు వహించిన నేపథ్యం, సీఎంలో కూడా అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తి నేపథ్యం అవడం. అలాగే వీటన్నిటికి సంబంధించి గతంలో కూడాను విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైతే తమ సిట్టింగ్ మిథున్ రెడ్డితో పాటు రాజకేశ్ రెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు ఏం జరిగింది, దాంట్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా సిట్ అధికారులు అటు విజయసాయిరెడ్డిని అడిగిన నేపథ్యంలో వారి సంబంధం లేదు, వారు ఆ మీటింగ్లో లేరని చెప్పి కూడాను విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే
ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సంబంధించిన ఫోన్లు కూడాను సిట్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. దానికి సంబంధించిన డేటా అంతా కూడా కలెక్ట్ చేశారు. అయితే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని వారు ఒకటే సిట్ అధికారులు అడగడం జరిగింది, ఏదైతే ఆర్థికంగా లబ్ధి చేకూరిన సొమ్మును ఏ విధంగా ఇటువైపు మళ్లించారు, సినిమాలు తీశారా లేకపోతే ఇన్వెస్ట్ చేశారా లేదా ఇతర వ్యాపారాలు చేశారనే దాని మీద కూడాను ఫైనాన్స్ ట్రాక్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో అటు గోవిందప్ప చాలా స్పష్టంగా చెప్పారు, ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి కూడాను రిమాండ్ రిపోర్ట్లో ఒక రిపోర్ట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన ధనంజయ రెడ్డి వీరందరూ కూడాను వైఎస్ జగన్ హయాంలో లెఫ్ట్ రైట్గా ఉండి అటు వైఎస్ జగన్ వద్ద పనిచేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్లకు ఐపీఎస్లకు కీలకమైన ఆదేశాలు కూడా ధనంజయ రెడ్డి వద్ద నుంచి వెళ్తూ ఉండేవి. అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించి కూడాను ధనంజయ రెడ్డి ఆ ప్రమేయం ఉందని చెప్పి సిట్ పూర్తిగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ధనంజయ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేస్తూ కూడాను సిట్ అధికారులు అధికారికంగా తమ మీడియా ముఖంగా కూడాను ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ బృందం ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. శుక్రవారం 9 గంటల పాటు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ విచారించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో వీరిద్దరూ A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసిన అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. మరి దీని మీద తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన సీఎం కి ముఖ్య ప్రధాన అనుచరుడుగా ఉన్న ధనంజయ రెడ్డి అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలపై సిట్ అధికారులు కేసు నమోదు చేయడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మే 16 వరకు మీరు అన్నట్లుగా సుప్రీంకోర్టులో దీని మీద స్టే ఉంది. ఖచ్చితంగా మే 16న దీనిపై సానుకూలంగా అంటే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఈ ప్రస్తుతం ఉన్న లిక్కర్ స్కామ్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము, ఇది హైకోర్టులో తెలుసుకోవాల్సిందిగా కూడాను సుప్రీంకోర్టు చేతులు వెచ్చివేయడంతో ఇటు హైకోర్టులో కూడాను ఆల్రెడీ అరెస్ట్ కి అవ్వాల్సిందిగా కూడాను హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 3 రోజులు విచారణ అనంతరం సిట్ అలాగే సిఐడి అధికారుల సమక్షంలో ఇటు వారు అరెస్టును నిర్ధారిస్తూ కూడాను రాత్రి 9 గంటల సమయంలో ఒక ప్రకటనను సిట్ విడుదల చేసింది. ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ అంటే సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. వారు ఉదయం 11 గంటలకి అటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత విజయవాడ సబ్ జైలుకు కూడాను తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రి నుంచి కూడాను తాడేపల్లి ప్యాలెస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నింటిలో కూడాను ఆయన అంచనా వేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ ఎందుకని రద్దు అయ్యిందనే కారణం మీద కూడాను ఒకంత అసహనానికి గురైనట్లుగా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న వైసీపీ నేతలందరూ కూడాను పెద్ద ఎత్తున అటు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడాను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నాయకులందరూ కూడాను అటు సిట్ కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. రాత్రి వారికి ఏమైనా అంటే దుస్తులు కానీ అలాగే ఆహారానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాటిని అందజేయడానికి తాము వచ్చామని చెప్పి కూడాను వారు మనతో చెప్పడం జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కావాలని రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక కుట్ర కోణంలో ఈ కేసులన్నిటి కూడాను వైసీపీ చెందిన నేతలందరినీ ఇరికించడమే కాకుండా వారు ఒక రిమాండ్ రిపోర్ట్ ని రాసి ఆ రిమాండ్ రిపోర్ట్ పైన ఈ గోపి అనే ఎవరైతే కొంతమంది చేత కూడాను సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి కూడాను ఆయన కూడా ఆరోపించారు. అలాగే కత్తిరెడ్డి రాజశేఖర రెడ్డి పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. ఆయన ఏమన్నా నిందితుడిగా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే రాజకేశ్ రెడ్డి కేవలం వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఏసీబీ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు కూడాను అటు అనుమతి వచ్చిన నేపథ్యంలో రాజకేశ్ రెడ్డి అరెస్ట్ కూడా అనివార్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 19కి హైకోర్టు కౌంటర్ దాఖలు చేస్తే విచారణ 19కి వాయిదా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం రాజకేశ్ రెడ్డి బయట ఉన్నారు. ఆయన 19 తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఒక ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారంతా ఈ కేసుకు తమకు ఏమాత్రం సంబంధం లేదని గతంలోనే చెప్పారు. కానీ సిట్ మాత్రం స్పష్టమైన ఆధారాలు సేకరించి ఈ కేసులో కీలకమైంది. కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే
ఈ కేసులో సూత్రధారి పాత్రధారిగా ఆయన వ్యవహరించారని చెప్పి గతంలోని మనకి విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అలాగే చాణక్య, దిలీప్, సజ్జల సీతారెడ్డి వీళ్ళందరినీ కూడాను ఆ పోలీసులు అంటే సిట్ అధికారులు అరెస్ట్ చేయటము, అలాగే గోవిందప్ప, బాలాజీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు సైతం కూడా బయటకు రావడంతో ప్రస్తుతం ఓవరాల్ గా కూడాను ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని తెలుసుకోవాలని కుతూహలం అయితే ఖచ్చితంగా పెరిగిందని చెప్పొచ్చు. అంటే వీరందరూ అరెస్ట్ అయిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ కూడాను ఏమైనా సిట్టు, సిఐడి అధికారులు ఉచ్చు బిగిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. రహీం, అదే మీరు చెప్పినట్టుగానే నిన్న పేరుని నాని మీడియా సమావేశం పెట్టారు. మీడియా సమావేశంలో అనేక విషయాలు చెప్పారు. ఈ విధంగా లేనిపోని సాక్ష్యాలు చూపించి ప్రలోభాలు పెట్టి లేకపోతే దౌర్జన్యంగా పేర్లు మెన్షన్ చేస్తున్నారు. టోటల్గా జగన్ చుట్టూ ఉచ్చు బిగించేటువంటి కార్యక్రమాలు లాగానే ఇది కనబడతా ఉందంటూ నిన్న పేరుని నాని చెప్పడం జరిగింది మీడియా సమావేశం. ఆ దిశగా ఏమైనా పావులు కదుపుతున్నట్టు కనబడుతుందా? ప్రస్తుతం అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి అక్కడ? అంటే గోవిందప్ప, బాలాజీ ఎప్పుడైతే భారతీయ సిమెంట్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యారో కొద్దిగా ఆందోళనకర పరిస్థితులు వైసీపీలో నెలకొన్నాయని చెప్పొచ్చు. ఆయన బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆయన డైరెక్టర్ గా వ్యవహరించడమే కాకుండా మద్యం కుంభకోణాలకు చెందిన డబ్బులని ఏ విధంగా రొటేట్ చేశారు, ఏ విధంగా వాటిని హవాలా అంటే సూట్ కేస్ కంపెనీల ద్వారా వేరే సంస్థలకు ఎలా కేటాయించారనే దాని మీద కూడాను చర్చనీయాంశమైంది. వీరందరూ కూడాను ఎవరైతే మీరు అన్నట్లుగా గోవిందప్ప, బాలాజీ గాని, ధనంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గాని వీరందరూ కూడాను ఆ పార్టీలో ముందు నుంచి కూడా వైఎస్ జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుండి తమకు అందిన మేరకి ఇదంతా చేశామని చెప్పి కూడాను బలవంతంగా వీరి చేత చెప్పిస్తున్నారని చెప్పి కూడాను కృష్ణా జిల్లా మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కొద్దిగా టెన్షన్ క్రియేట్ అయినట్లుగా వైసీపీలో కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దాని మీద కూడాను వైసీపీ అధిష్టానం అంతా కూడాను దృష్టి సారించింది. అయితే వైసీపీకి చెందిన ముఖ్య నేతలందరూ చెప్పడము ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తే రాజకీయంగా వారి పతనం ప్రారంభం అవుద్ది అని చెప్పి కూడాను వారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రహీం, పిఎస్ఎల్వి C61 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉదయం 7:59 స్టార్ట్ అయిన కౌంట్ డౌన్ 22 గంటల పాటు సాగనుంది. ఆదివారం ఉదయం 5:59 రాకెట్ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో చెంగాలమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. రాకెట్ నమూనాను అమ్మవారి వద్ద నుంచి పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారికి, సుళ్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారికి పూజలు చేయడం ఇస్రోకి ఆనవాయితీ. ఇక ఈ పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా నింగిలోకి రీశాట్ 1B అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది జాతీయ భద్రత, రక్షణకు కీలకంగా మారనుంది. హై రిజల్యూషన్తో కూడిన ఛాయాచిత్రాలను ఈ ఉపగ్రహం ఎప్పటికప్పుడు పంపనుంది. ఉగ్రస్థావరాలు, శత్రు సైన్యాలు కదలికలను ఈ ఉపగ్రహం క్షుణ్ణంగా పరిశీలించగలదు. ఈ OS సిరీస్లో ఇది 9వ ప్రయోగం కాగా ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగిన పేలోడ్స్ను అమర్చినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉపగ్రహం భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జగిత్యాల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పొంగులేటికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆలింగనం చేసుకునేందుకు వెళ్లిన పొంగులేటిని జీవన్ రెడ్డి తిరస్కరించారు. ఆలింగనం వద్దంటూ వెనక్కి వెళ్లిపోయారు. జీవన్ రెడ్డి ఈ విధంగా చేయటం పట్ల చేస్తూ మీ రాజ్యం వచ్చింది, మీరు ఏలండి అని పక్కకు జరిగారు. మా పని అయిపోయిందంటూ పొంగులేటి ఎదుట జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంకా మనం ఏం లేదు కదా బాబు. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు స్టార్ పాయింట్ పెట్టి థ్యాంక్ యూ సార్. ఇంకా మనం ఏం లేదు కదా బాబు. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అరవపల్లి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గొడవలు తారాస్థాయికి వెళ్లాయి.
ఎమ్మెల్యే లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కార్యకర్త కాలు విరిగిపోయింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు తిరంగా ర్యాలీ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. భారత సైనికులకు మద్దతుగా తెలంగాణలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థ మద్దతుతో తిరంగా యాత్ర చేపట్టారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో తిరంగా యాత్ర సాగనుంది. 21, 22, 23 తేదీలలో అన్ని మున్సిపాలిటీ కేంద్రాల తిరంగా ర్యాలీ చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీలో పాల్గొనాలని బీజేపీ పిలుపునిచ్చింది. తిరంగా ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ప్రకటించారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సేలింగ్ క్లబ్బు, ట్యాంక్ బండు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వాహనాలు అనుమతించబడవని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానం చేసేందుకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. సరస్వతి పుష్కరాల్లో టెంట్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 1,00,000 మంది పైగా భక్తులు స్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. భక్తుల తాకిడి పెరగడంతో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారి దర్శనానికి ఆలస్యం అవుతోంది. ఈ నెల 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. పార్కింగ్ ఛార్జీలు విపరీతంగా పెట్టారని పలువురు భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి దర్శనానికి కూడా 100 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్యాసుల దగ్గర కూడా వసూలు చేస్తున్నారంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బిజినెస్ చేస్తున్నారంటూ స్వాములు మండిపడుతున్నారు. 33 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేశామని చెబుతున్నా 2 టెంటు ముక్కలు, మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేస్తున్నారు. మండల్ జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్యాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వర నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే గానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా? 100 రూపాయలు బతిలాడడం. సన్యాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టిందాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దాంట్లో దొడ్డిది బెడ్షీట్ లాంటి దొడ్డిది వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం, ఎర్రటెండ 50 డిగ్రీ 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర్రా. విఐపి దర్శనం, మీ విఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్యా, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్ల పడ పోతామంటే 100 రూపాయలు కట్టుపో, మీరు పైసలు తీసుకోవట్లేదా? మీరు సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు. బీజేపీ నేత రఘునందన్ రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. రఘునందన్ రావు అసైన్డ్ భూములను కొట్టేసి పట్టా భూములుగా మార్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. 84 ఎకరాల అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చుకున్నారని న్యాయవాది వట్టెం రవికృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవాది హోదాలో ఉండి అక్రమంగా అసైన్డ్ భూములు కొట్టేసి దొరికిపోయారని రవికృష్ణ అన్నారు. బాపట్లలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధులలో జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. చిల్ రోడ్డు సెంటర్ వద్ద నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఘనంగా నిర్వహించారు.
అనంతరం అగ్నివీర్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో చిచ్చులు పెట్టాలని చూస్తే సహించేది లేదని మండిపడ్డారు. మేము తలుచుకుంటే పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తామన్నారు. భారతదేశానికి మద్దతు మీకు తోడున్నా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలియకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చైనా కూడా ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా మనకెందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశంతో చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుణ్ణి మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముద్దు పెట్టడం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి ఈ బాపట్లో జరిగిన ర్యాలీ జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశం ముద్దు పెట్టడం అని తెలియజేయడంలో ఏ మాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నాం. ఇలా భారత్ మాతాకి జై అంటూ మన ధర్మచక్రంతో కూడిన మూడెముల జెండాని ఎగరవేస్తూ మంచి సాయు సంజీవ. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.